హాయ్ అండి, నివన్న కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ పాకం పూరి అండి. మైదా కానీ వంట సోడా కానీ ఏమీ యూజ్ చేయకుండా కేవలం ఒక కప్పు గోధుమ పిండితో రుచికరమైన పాకం పూరీలు ఈజీగా చేసుకోవచ్చు అండి. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగితే ఇలా చేసి పెట్టండి, వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. అయితే మరి పాకం పూరీలు ఎలా చేయాలో చూపిస్తాను, వీడియోలో వచ్చేసేయండి. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి అని చెప్పాను కదా, గోధుమ పిండి తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా మనం స్వీట్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అందుకే కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకుంటూ కొద్దిగా మన దోశ పిండి కంటే కొంచెం పలచగానే కలుపుకోవాలండి. మనం వాటర్ అనేది చూసుకుంటూ వేసుకోండి. మా పిల్లలు అయితే నేను పిండి కలుపుతున్నప్పుడు కూడా తొంగి చూస్తున్నారు, ఏం చేస్తున్నావు మమ్మీ, ఏం చేస్తున్నాను అడుగుతున్నారు. సో పిండి ఇలా దోశ ప్యాటర్న్ లాగా కలుపుకొని కాస్త పక్కన పెట్టండి. తర్వాత మనం తీసుకున్న కప్పు ఉంది కదా, దానికి ముప్పావు కప్పు వరకు బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్ని బాగా మరిగించాలి. అంటే ఇక్కడ మనం ఎటువంటి షుగర్ అనేది వాడట్లేదండి, బెల్లంతోనే చేస్తున్నాం. అది తీగ పాకం వచ్చే కంటే ముందే మనం ఇది ఆఫ్ చేసుకోవాలండి. తీగ పాకం కూడా రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బెల్లం వాటర్ మరిగి వాటర్ ఉండకుండా కొద్దిగా వచ్చినప్పుడు అందులో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసి కొంచెం నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పాకం గట్టి పడకుండా ఉండాలంటే కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే పాకం అనేది గట్టి పడదండి. సో ఇలా దీన్ని పక్కన పెట్టేసుకోండి. పాకం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరొక ప్యాన్లో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఒకటే గరిటెలాగా వేసుకుంటే పూరిలాగా మంచిగా వచ్చిందండి. నేను ఇలా రౌండ్ చుట్టి వేసుకుంటే కొంచెం డిఫరెంట్గా షేప్ వచ్చింది. సో ఒకటే గరిటెలాగా వేసుకోండి. చూడండి, ఫస్ట్ టైం వేసుకున్నది ఒకటే గరిటెలాగా వేసుకుంటే పర్ఫెక్ట్ వచ్చింది. సో ఇలా పూరిలాగా వేసుకొని రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోండి. నేను రెండోసారి కూడా మళ్ళీ పెడదాం అనుకున్నా, కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఫస్ట్ టైం మాత్రమే చూపించాను. దాన్ని ఇలా మనం పాకంలో వేసుకొని రెండు వైపుల పాకంని ఇలా అప్లై చేసుకొని తీసుకోవాలి. మరీ ఎక్కువ పాకం పట్టించద్దండి, ఎందుకంటే స్వీట్నెస్ అనేది ఎక్కువైపోతుంది. కొంచెం లైట్గా పాకం పట్టించేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన పాకం పూరీలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ నివన్న కిచెన్ ఫ్రెండ్స్. అన్ని పూరీలు ఇలానే పాకం పట్టించుకోవాలి. కొద్ది పాకంలోనే ఎక్కువ పూరీలు మనం చేసుకోవచ్చండి. ఖచ్చితంగా వీడియోని లైక్ ఇవ్వడం మర్చిపోకండి.